నాన్ వెజ్ అనగానే చాలామంది లొట్టలు వేసుకొని తింటుంటారు. అలాంటి వారి కోసం కరీంనగర్లో శ్రీ చికెన్ పకోడీ పేరుతో కరీంనగర్ టౌన్లో పకోడీ చికెన్ పకోడీ ప్రాన్స్ పకోడీ స్టాల్లో నిర్వహిస్తున్నాడు కరీంనగర్ చెందిన వేణు అనే యువకుడు. అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనే కాన్సెప్ట్తో కస్టమర్ల ముందే తయారు చేసి అమ్ముతున్నాడు. నగరంలో ఎవరు ఇవ్వలేనని అతి తక్కువ ధరలకే చికెన్ పకోడీ ప్రాన్స్ పకోడీ చికెన్ లెగ్ పీస్ అమ్ముతున్నాడు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ స్టాల్ను నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు వేణు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు వేణు మాట్లాడుతూ, చాలా రెస్టారెంట్లు వెళ్ళినప్పుడు మనం చికెన్ పకోడీ ఫిష్ పకోడీ ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కిచెన్ రూమ్లోకి వెళ్ళి తయారు చేసుకుని తెస్తుంటారు. కానీ మన దగ్గర అలా కాకుండా కస్టమర్ల ముందే వీటిని తయారు చేసి అమ్ముతుంటాం అన్నారు. 100 గ్రాముల చికెన్ పకోడీ వచ్చేసి 50 రూపాయలు మాత్రమే ఉంది. అదే వేరే రెస్టారెంట్కి వెళ్తే సుమారు 100 నుంచి 150 రూపాయల వరకు పైన ధరలు ఉంటాయన్నారు. కాబట్టి ప్రజలకు అతి తక్కువ నాణ్యమైన చికెన్ పకోడీ ప్రాన్స్ పకోడీ ఇవ్వాలని నిర్ణయించుకొని శ్రీ పకోడీ పేరుతో దీన్ని నెలకొల్పామన్నారు. పెట్టిన తక్కువ రోజుల్లోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు రావడం జరిగిందన్నారు. రోజుకు సుమారు 3000 నుంచి 5000 రూపాయల బిజినెస్ అవుతుందన్నారు. వీటిలో వాడే ముడి సరుకులన్నీ ఇంట్లోనే తయారు చేసి వాడడంపై వల్ల రుచిలో నాణ్యత ఎలాంటి రాజీ లేకుండా ఉండడం వల్ల కస్టమర్లు కూడా ఈవినింగ్ స్నాక్స్ తినేది కూడా ఇక్కడ ఎగబడుతున్నారు. ప్రాన్స్ పకోడీ 100 రూపాయలు 50 గ్రాములు ఇస్తున్నామన్నారు. ఒక చికెన్ లెగ్ పీస్ వచ్చేసి 30 రూపాయలు, 2 అయితే 50 రూపాయలకు ఇస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో పికిల్స్తో పాటు మరికొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అందుబాటులోకి చేస్తామని నిర్వాహకుడు వేణు తెలిపారు. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ నాన్ వెజ్ ప్రియులైతే ఇక్కడికి వెళ్ళండి. కనివిని ఎరగని రీతిలో అతి తక్కువ ధరలో చికెన్ పకోడీ ప్రాన్స్ పకోడీ అందుబాటులో ఉంది. వీళ్ళ అడ్రస్ వచ్చేసి బస్టాండ్ టు కమాన్ రోడ్ నియర్ తెలంగాణ ఫార్మసీ పక్కన ఉంటుంది. ఇంకెందుకు లేటు, మీరు కూడా త్వరపడండి. బ్రదర్ ఒక్క నిమిషం ఆగు. నా పేరు వేణు. మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుకుంటూ ఎదిగినాం. దాంతోపాటు అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఇక్కడ రెస్టారెంట్లో చూసుకుంటూ ఉండేవాళ్ళం కదా.
దాని పరంగా మేము చూసుకుంటూ తినాలనిపించేది. అప్పుడు మేము తినలేకపోయేవాళ్ళం. దాన్ని బట్టి ఇంట్లో ట్రై చేసుకుంటూ మెల్లమెల్లగా మాకు అక్కడ కొనలేకపోతున్నాం కాబట్టి చిన్న చిన్నగా ఇంట్లో చేసుకునేవాళ్ళం. మాకు మెల్లమెల్లగా కొంచెం టేస్ట్ అనేది మంచిగా అనిపించింది. దీన్ని తక్కువ బడ్జెట్లో మాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, తినలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తినిపించాలనే ఉద్దేశంతో మేము ఇది తీసుకురావడం జరిగింది. దీనికి తోడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా బాపు సహకారం ఉంది, మా ఫ్రెండ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయడం వలన ఇది పెట్టడం జరిగింది. ఈ 27 తారీఖు మేము స్టార్ట్ చేసినాం. అప్పటి నుండి మాకు క్రౌడ్ అట్లనే ఉంటుంది. మళ్ళీ మేము ఇప్పటి వరకు కూడా క్రౌడ్ ఏం తగ్గలేదు. కస్టమర్ మాకు సపోర్ట్ కూడా చాలా ఉంది. దానికి తోడు మేము ఏంటంటే లోపల ఆఫ్ చేసేసి ముందు రోస్ట్ చేసి ఎట్లా ఏం ఆయిల్ అంటే వేస్టేజ్గా వాడట్లేదు. ఏది ఉన్నా ఆఫ్ బాయిల్ అయినా రోస్ట్ అయినా ప్రతిదీ ఐటెం కస్టమర్ల ముంగట్నే చేస్తున్నాం. ప్లస్ ప్రతి దాంట్లో మనం ఫ్రీడమ్ ఆయిల్నే వాడతాం. దాన్ని వేరే ఆయిల్ వాడతాం. మళ్ళీ ఎఫెక్ట్గా కాకుండా ఉండడానికి మనం ఆయిల్ పేపర్ వాడతాం. ఆనియన్స్ కూడా దేని సపరేట్ ఇచ్చేస్తాం. అన్ని అల్లం కాడికెళ్ళి ఉప్పు కారం కాడికెళ్ళి ప్రతిదీ మనం హోమ్ మేడ్ ఇంట్లో చేసిన ఐటెం మాత్రమే వాడతాం. అల్లం కానీ కారపొడి కానీ అన్నీ పట్టించినాయి. మసాలాలు కానీ చికెన్ చికెన్ ఇక్కడ ఐటమ్ మేము ఏమేమి పెట్టినామంటే చికెన్ పకోడీ ఉంది, లెగ్ పీస్ ఉంది, వింగ్స్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, ఫిష్ ఉన్నాయి. ఇవి ఇంకా కొంచెం ఇట్లే గిరాకీ మాకు వర్కౌట్ అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా మేము తీసుకురావాలని కూడా అనుకుంటున్నాం. ఆఫర్స్ లెగ్ పీస్ ఒకటి 30 రూపీస్ పెట్టినాం, వింగ్స్ 50కి 2 పెట్టినాం, చికెన్ పకోడీ 50 రూపాయలకు 100 గ్రామ్స్ పెట్టినాం, 100కి 250 గ్రామ్స్ పెట్టేసినాం. ఫిష్ 30 రూపీస్ సైజుని బట్టి ఉంటుంది. 30 రూపీస్కి ఒక ఫిష్ పెట్టేసినాం. ఈ ఐటమ్స్ మేము పెట్టి నడిపిస్తాం. ప్రాన్స్ 100కి 100 గ్రామ్స్ పెట్టినాం. బయట పరంగా మన బయట పరంగా చికెన్ పకోడా దగ్గర మన దగ్గర చాలా తక్కువ అది. కస్టమర్స్ కూడా ఆ టేస్ట్, ఇంకోటి ఏంటంటే ఆ టేస్ట్ ఒకటి మేము అన్ని హోమ్ మేడ్ వాడుతున్నాం కాబట్టి ఆ టేస్ట్ అట్టుంది కాబట్టి కస్టమర్ కూడా మా దగ్గరికి రావడానికి సహకరిస్తారు. మాకు రిపీటెడ్ కస్టమర్లు వస్తారు. దీనివలన మేము ఇంత క్రౌడ్ మాకు వెళ్ళడానికి కారణం ఏంటంటే మేము అన్ని హోమ్ మేడ్ వాడతాం మాత్రమే. అందుకే మాకు ఈ క్రౌడ్ వస్తుంది. ఇదే క్వాలిటీ కూడా మేము ఇదే మెయింటైన్ చేస్తాం. వేరే ఆయిల్ కూడా వాడడం. ఇప్పటికి వచ్చిన సడన్గా కూడా మేము కస్టమర్స్ వచ్చి మనం క్వశ్చన్ చేయొచ్చు. అడ్రస్ ఇది కల్పన ఆపోజిట్ తెలంగాణ ఫార్మసీ పక్కనే ఉంటుంది. ఇది మనకు వంట పికల్స్ అది కొంచెం ఈ క్రౌడ్కి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి కొంచెం ఆపినాం మేమే. కొంచెం సెట్ అయితే దాన్ని కూడా ముందుకు రాబట్టి రూమ్ చిన్నగా ఉంది.